అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్రిప్టో ప్రపంచంలోకి లోతుగా వెళ్దాం. ముఖ్యంగా అందరినీ కన్ఫ్యూజ్ చేసే టాపిక్ లేయర్ 1 బ్లాక్ చైన్ల గురించి, వాటి మధ్య ఉన్న తేడాల గురించి వివరంగా చర్చిద్దాం. క్రిప్టో గురించి ఎక్కడ ఏ చర్చ వచ్చినా అందరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న ఇదే: బిట్కాయిన్ గొప్పదా లేక ఈథీరియం బెస్టా అని. సొలానానా? అసలు ఏది నంబర్ 1? కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ప్రశ్నకు మనం ఊహించినంత సింపుల్ ఆన్సర్ లేదు. ఎందుకంటే ఇది ఒకే ఒక్క విజేత ఉండే రేస్ కానే కాదు. మనం మొదటగా అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఇదే: ఇక్కడ ఒకే ఒక్క విజేతను వెతకడం కరెక్ట్ కాదు. ఎలా అయితే ప్రతి పనికి ఒకే పనిముట్టు వాడమో, అలాగే క్రిప్టోలో కూడా వేర్వేరు అవసరాలకు వేర్వేరు బ్లాక్ చైన్లు ఉన్నాయి. మరి ఆ పనిముట్లను సరిగా అర్థం చేసుకోవాలంటే మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు ఈ లేయర్ 1 బ్లాక్ చైన్ అంటే ఏంటో ఒక స్పష్టత తెచ్చుకుందాం. సింపుల్గా చెప్పాలంటే లేయర్ 1 అనేది ఒక బేస్ బ్లాక్ చైన్. అంటే దానికి స్వంతంగా సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది, స్వంతంగా వ్యాలిడేటర్స్ ఉంటారు, ఇంకా అన్ని లావాదేవీలను నేరుగా దాని నెట్వర్క్ పైనే ప్రాసెస్ చేస్తుంది. దీన్ని మనం ఒక దేశంలో ఉండే మెయిన్ హైవేలాగా అనుకోవచ్చు. ఈ ఫీల్డ్లో మొదటి అడుగులు వేసిన 2 పెద్ద బ్లాక్ చైన్లను చూస్తే విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. బిట్కాయిన్ ఏమో డిజిటల్ గోల్డ్ అనే కాన్సెప్ట్తో డిజిటల్గా ఒక వస్తువుకు కొరత ఎలా సృష్టించాలి అనే సమస్యను పరిష్కరించింది. మరోవైపు ఈథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్లు అనే టెక్నాలజీతో ఒక డీసెంట్రలైజ్డ్ వరల్డ్ కంప్యూటర్ అవసరాన్ని తీర్చింది. చూసారా, 2 వేర్వేరు సమస్యలు, 2 వేర్వేరు పరిష్కారాలు. అయితే ఇథేరియం సక్సెస్ అవ్వడంతో ఒక కొత్త సమస్య మొదలైంది. నెట్వర్క్ మీద ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. దాంతో ఫీజులు కూడా ఆకాశాన్నంటాయి. దీంతో వేగంగా, చౌకగా ఉండే కొత్త సొల్యూషన్స్ కోసం ఒక పెద్ద పోటీ మొదలైంది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన బ్యాలెన్స్ గురించి తెలుసుకోవాలి: భద్రత, వేగం, ఇంకా డీసెంట్రలైజేషన్. ఈ మూడింటి మధ్య ఎప్పుడూ ఒక ట్రేడ్ ఆఫ్ ఉంటుంది. వేగాన్ని పెంచే ప్రయత్నంలో తరచుగా మిగతా రెండింటిలో ఏదో ఒకటి కొంచెం తగ్గించాల్సొస్తుంది. సరే, ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ నంబర్స్ చూద్దాం. ఈ బ్లాక్ చైన్ల పనితీరును వేగం, ఖర్చు, ఇంకా డీసెంట్రలైజేషన్ పరంగా ఒకసారి పోల్చి చూద్దాం. వామ్మో, ఈ చార్ట్ చూడండి, స్పీడ్లో ఎంత పెద్ద తేడా ఉందో! ఇథీరియం సెకనుకు సుమారు 20 ట్రాన్సాక్షన్స్ చేస్తే అవలాంచ్ ఏకంగా 4500, ఇంక సొలానా అయితే దాదాపు 65,000 వరకు చేయగలదు. ఇది ఎంతటి వ్యత్యాసమో కదా! ఇక ఖర్చుల విషయానికి వస్తే ఎథీరియం, బిట్కాయిన్ ఫీజులు చాలా ఎక్కువ. అదే సమయంలో సొలానా, ట్రాన్ లాంటివి చాలా తక్కువ ఫీజులతో ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు వీలు కల్పిస్తాయి. యూజర్స్కు ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఇంత స్పీడ్ కోసం తరచుగా డీసెంట్రలైజేషన్తో కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. బిట్కాయిన్ ఇప్పటికీ అత్యంత డీసెంట్రలైజ్డ్గా నిలుస్తుంది, కానీ సొలానా, అవలాంచ్ లాంటి ఫాస్ట్ చైన్లు మీడియం రేంజ్లో ఉన్నాయి. ఇప్పటివరకు మనం డేటా చూసాం. ఇప్పుడు ఆ నంబర్స్ను పక్కన పెట్టి అసలు ఏ బ్లాక్ చైన్ ఏ పనికి కరెక్ట్గా సెట్ అవుతుందో చూద్దాం. అంటే ఏది దేనికి బెస్ట్ అన్నమాట. మన డబ్బును లేదా విలువను భద్రంగా దాచుకోవాలి అనుకుంటే, అంటే ఒక డిజిటల్ బంగారంలాగా బిట్కాయిన్కి ఇప్పటికీ తిరుగులేదు. దాని సెక్యూరిటీ, డీసెంట్రలైజేషనే దానికి అతిపెద్ద బలం. డీఫై, ఎన్ఎఫ్టీస్, ఇంకా మొత్తం వెబ్3 ఎకోసిస్టమ్కి ఒక పునాదిలాగా ఇథీరియం తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీ ఇక్కడే ఉంది. సెకనుకు వేలల్లో ట్రాన్సాక్షన్స్ అవసరమయ్యే హై స్పీడ్ అప్లికేషన్స్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ల లాంటి వాటికి సొలానా అద్భుతంగా పనిచేస్తుంది. దాని టీపీఎస్ దీనికి ప్రధాన కారణం. గేమింగ్ కోసం, ఇంకా ఎవరికి వారు సొంతంగా బ్లాక్ చైన్లను అంటే సబ్నెట్లను తయారు చేసుకోవడం కోసం అవలాంచ్ ఒక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేసుకుంది. ఇది చాలా ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. వేగంగా, చాలా తక్కువ ఖర్చుతో పేమెంట్స్ చేయడానికి, ముఖ్యంగా యుఎస్డిటీ లాంటి స్టేబుల్ కాయిన్స్ను అటూ ఇటూ పంపడానికి ట్రాన్ నెట్వర్క్ను చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రపంచాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి లెర్నింగ్ పాత్.
బిట్కాయిన్తో డీసెంట్రలైజేషన్ ఫిలాసఫీని అర్థం చేసుకుని, తర్వాత ఇథేరియం స్మార్ట్ కాంట్రాక్ట్ల పవర్ను చూసి, ఆ తర్వాత హై స్పీడ్ చైన్లు, ఇంకా భవిష్యత్తులో రాబోయే ఇంటర్ ఆపరబిలిటీని చూడవచ్చు. సో, ఈ విశ్లేషణంతా మనల్ని ఒకే ఒక ముగింపుకు తీసుకొస్తుంది. భవిష్యత్తు అనేది కేవలం ఒక్క చైన్ది కాదు, అది బహుళ చైన్ల కలయికతో ఉండబోతోంది. ఈ ఒక్క వాక్యం మొత్తం విషయాన్ని చెప్పేస్తోంది. ఏ ఒక్క లేయర్ 1 కూడా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉండదు. ప్రతిదానికి దాని సొంత బలాలు, బలహీనతలు ఉంటాయి. చివరగా ఈ టేబుల్ చూస్తే ఒక క్విక్ సమ్మరీ వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, బీటీసీ భద్రతకు, ఈటీహెచ్ శక్తికి, ఎస్ఓఎల్ వేగానికి, ఇలా ప్రతిదీ ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సరైన సాధనం లాంటిది. భవిష్యత్తు మల్టీ చైన్ ప్రపంచం. కాబట్టి మనం అడగాల్సిన సరైన ప్రశ్న ఎవరు గెలుస్తారు అని కాదు. బదులుగా ఈ స్పెషలిస్టులు అందరూ కలిసి ఒకరితో ఒకరు ఎలా పనిచేస్తారు అనేది ఆలోచించాల్సిన అసలైన సవాలిదే.